హలో! హాయ్! అందరికీ శుభ సాయంత్రం. నేను మీ ప్రదీప్తిని. 'ప్రాస్పర్ విత్ ప్రదీప్తి' షోలో మరొకసారి మీ ముందుకొచ్చేసాను. ఇవాళ నా గెస్ట్ మీ అందరికీ తెలుసు. బట్ అయినా నేను పరిచయం చేస్తున్నాను. డాక్టర్ అనుపమ. షీ ఈస్ పార్ట్ ఆఫ్ తెలుగు మామ్స్ నెట్వర్క్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్ అండ్ షీ ఈస్ ఆఫ్ కోర్స్ రీసెంట్‌గా డెలివరీ అయ్యారు కాబట్టి కొంచెం ఆహ్, ఏంటి యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. బికాజ్ షీ ఈస్ బీయింగ్ ఎ డాక్టర్, మదర్ అండ్ సో మెనీ అదర్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా చూసుకోవాల్సొస్తుంది డే టు డే కాబట్టి షీఈస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బీ వెరీ యాక్టివ్ విత్ అస్. బట్ దట్ ఈస్ ద రీజన్ షీ ఈస్ హియర్ టుడే. అయితే గత 2 ఏళ్ల నుంచి మనం ఆహ్, చాలా 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 ఎస్పెషల్లీ మదర్స్ వి ఆర్ హావింగ్ సో మెనీ ఇష్యూస్ రిలేటెడ్ టు కిడ్స్ హెల్త్. సో స్పెషల్లీ వ్యాక్సినేషన్ అనే ఇష్యూ మీద చాలా డౌట్స్ ఉన్నాయి మనకి. సో లేట్ చేయకుండా ఇవాళ డాక్టర్ అనుపమ గారిని మన ప్రశ్నలతో వేధిద్దాము. నేనైతే వదలదలుచుకోలేదు. హలో డాక్టర్ అనుపమ, బాగున్నారా? బాగున్నానండి ప్రదీప్తి గారు. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ ఆసమ్, వండర్ఫుల్ యాజ్ యూజువల్. సో మీ గుడ్ టు అందరి హియర్ సపోర్ట్ దట్. తో వెరీ గుడ్ టు హియర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో yes. ఫస్ట్లీ థ్యాంక్ యూ ప్రదీప్తి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇలాగా అండ్ ఫస్ట్ గా చెప్దాం అనుకునేది హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ 25K మెంబర్స్. వెరీ గుడ్ సక్సెస్. నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి వెన్ టిఎంఎన్ వాజ్ బడ్డింగ్ నేను మిమ్మల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అప్పుడు ఒక ఫ్యూ లైవ్స్ చేయగలిగా. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నా ఓన్ రెస్ట్రిక్షన్స్ వల్ల నేను మళ్ళీ మిమ్మల్ని కొంచెం మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫాలో అయ్యి మళ్ళీ బ్రేక్ ఇచ్చి అంటే మీ గ్రూప్ లో చాలా మందికి నేను చాలా మందికి సుపరిచితురాలని. వాళ్ళందరూ నాకు మళ్ళీ కాల్స్ చేసి మెసేజెస్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మళ్ళీ ఇలాగా వాళ్ళందరినీ కలవగలుగుతున్నా. ఇట్స్ ఆల్ నెట్వర్కింగ్. అంటే ఇప్పుడు మీరు డాక్టర్ అని ఎలా తెలుస్తుంది? ఇట్స్ ఆల్ త్రూ నెట్వర్క్. సో జస్ట్ True. కనెక్టింగ్ ద డాట్స్ అండ్ బీయింగ్ a very responsible human being and in a very responsible profession, what you are doing is amazing, especially ఈ Thank you టైంలో, so much. ఎస్పెషల్లీ విత్ కోవిడ్. చాలా ప్రెషర్ పేరెంట్స్ కి అండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ గడబిడ అయిపోయింది అని చెప్పి చాలా పోస్టులు కూడా వచ్చాయి మన దగ్గర. అవును. 15 days, 20 days, 1 month, 2 months because of the lockdown. పసిపిల్లలు బయటికి వెళ్ళలేకపోతున్నారని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వెషన్ టు యూ డాక్టర్. అసలు ఆహ్, అసలు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది అటు ఇటు అవ్వచ్చా? అవ్వచ్చు. పర్లేదు. యాక్చువల్ గా ఈ ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి అంటే 2020లో మనకి ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారో మనకి ఈ వ్యాక్సినేషన్స్ అనేవి ఎస్పెషల్లీ ఆ 2020 ఇయర్ లో పుట్టిన పిల్లలు అందరికీ వ్యాక్సినేషన్స్ అన్ని డిలే అయిపోయాయి. చాలా డిలే. రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. ఒకటి హాస్పిటల్ కి తీసుకువస్తే ఇంకా మళ్ళీ కాంటాక్ట్ విత్ డిసీజ్ అవుతారు వాళ్ళు, దానికంటే ఇంట్లోనే ఉంచడం బెటర్ అని మనకి మనమే చెప్పి వాళ్ళని మళ్ళీ హాస్పిటల్ కి రండి వ్యాక్సిన్స్ కి చెప్తూ ఉంటే పేరెంట్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి. ద సెకండ్ థింగ్ ఇస్ పిల్లలకి బేసిక్ గా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న స్టేజ్ లో వాళ్ళని బయటకు తీసుకురావడం, ఇప్పుడైతే మనకి వ్యాక్సిన్స్ అవన్నీ వచ్చి కొంచెం ధైర్యం చేసి బయటకు వస్తున్నాం తప్ప ముందర బిఫోర్ 2 years బ్యాక్ మనకు కరోనా వాజ్ లైక్ డెవిల్. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే ఇలాగ కరోనా మన మీదకి వస్తున్నట్టు ఫీలింగ్స్ ఉండేవి మనకి. సో ఆ టైంలో మళ్ళీ అప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నవి డ్యూ ఉన్నవి డిలే అయిపోయాయి. ఇవన్నీ కాకుండా లాక్డౌన్స్ అండి. లాక్డౌన్స్ పెట్టినప్పుడు పాపం ట్రావెల్ చేయలేకపోయేవాళ్ళు, హాస్పిటల్స్ కి పిల్లల్ని తీసుకుని రాలేకపోయేవాళ్ళు. సో ఈ అన్ని రీజన్స్ వల్ల పేరెంట్స్ కి ఐ మీన్ చిల్డ్రన్ కి వ్యాక్సిన్స్ డిలే అయిపోయాయి. సో ఈ డిలే అయిపోయిన వ్యాక్సిన్స్ మళ్ళీ తర్వాత వచ్చి క్యాచ్అప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యాక్సిన్స్ మనం వ్యాక్సిన్స్ అనేవి ఏమంటారు కోర్ హెల్త్ సర్వీస్ అంటారు. అంటే ఇట్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద చైల్డ్. వాళ్ళ ఇమ్యూనిటీ ఓకే. బిల్డప్ చేయడానికి కంపల్సరీగా వెయ్యాలి అవి. సో మనం వాటిని లైట్ తీసుకోవడానికి ఉండదు. సో ఈవెన్ ఇఫ్ దే ఆర్ డిలేడ్, go to the hospital at least now and get the vaccinations done. పర్ఫెక్ట్. ఓకే. సో అంటే చాలా మందికి స్పెసిఫికేషన్ అంటే 20 డేస్ డిలే అయింది, 30 డేస్ డిలే అయింది, 1 మంత్ డిలే అయింది. ఇలాంటి పోస్టులు కూడా చూసాము. సో అవును. ఎనీ స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. లైక్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ బీసీజీ అండ్ ఇట్ గోస్ విత్ ఎంఎంఆర్. ఇలాంటివి చాలా ఉంటాయి. మల్టిపుల్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో 1 మంత్ డిలే అవ్వచ్చా? 2 months డిలే అవ్వచ్చా? ఎలా అంటే యాస్ ఎ డాక్టర్ వాట్ ఈస్ ద రైట్ టైం ఏదన్నా ఉంటుందా? అలా ఏం లేదా?
లేదు. యాక్చువల్‌గా ఉంటాయండి. స్పెసిఫిక్ పీరియడ్ లోనే మనం ఎప్పుడైనా వాక్సిన్స్ వేయించాలి పిల్లలకి. ఈ వాక్సిన్ స్పెసిఫిక్ పీరియడ్ ఎందుకిస్తాడు అంటే, ముందర సపోజ్ ఇఫ్ ద చైల్డ్ కాంటాక్ట్స్ విత్ ద డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మీరు చెప్పారు బీసీజీ అని. సో ట్యూబర్క్యులోసిస్ వాక్సిన్ షుడ్ బి గివెన్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ బర్త్ అండి. అలా కాకుండా డిలే చేసి ఆ చైల్డ్‌కి గాని టీబీ కాంటాక్ట్ అయితే చాలా సీరియస్ ఇల్‌నెస్ వస్తుంది. సో ఓకే. అలాగే ఇప్పుడు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ యూజువల్లీ గివెన్ అట్ 9 months and 15 months. సో ఆ ముందర గానీ వాళ్ళకి సపోజ్ చికెన్ పాక్స్ అప్పటిదాకా దే ఆర్ సేఫ్. మదర్ మిల్క్ తీసుకున్నంత ఓకే. సేపు దే ఆర్ సేఫ్. సో ఓకే. ఆఫ్టర్ దట్ గానీ ఆఫ్టర్ 15 months మాక్సిమం అప్పటి వరకు మదర్స్ మిల్క్ ఉంటుంది కాబట్టి దే ఆర్ సేఫ్. కానీ ఆ 15 months దాటిన టైం తర్వాత గానీ మనం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ గానీ వేయకుండా చైల్డ్ కి చికెన్ పాక్స్ వస్తే ద చైల్డ్ గోస్ అండర్ సివియర్ ఇల్నెస్ అన్నమాట. వాళ్ళ ఇమ్యూనిటీ ఫైట్ చేయలేదు ఆ డిసీజ్ ని. ఓకే. సో వాళ్ళకి ఓకే. ఆ సివియర్ ఇల్నెస్ రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ టైం పీరియడ్ ఇచ్చారు. ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్ అన్నిట్లోనూ మీకు ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఈ వీక్ లో కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ వేయించాలి. ఈ వీక్ లో ఈ వ్యాక్సిన్ వేయించాలి. సో ఆ వ్యాక్సిన్స్ ని కంపల్సరీగా ఆ టైం పీరియడ్ లో వేయించాలి. జస్ట్ ఇన్ కేస్ ఓకే. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మిస్ అయ్యి ఉంటే వ్యాక్సిన్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా క్యాచ్అప్ వ్యాక్సిన్స్ కింద వేసేస్తారు. ఆ ఓకే. పీడియాట్రిషియన్ డాక్టర్ చూసి ఏ వ్యాక్సిన్స్ ని క్లబ్ చేసి వేయొచ్చు. కొన్ని వ్యాక్సిన్స్ ని క్లబ్ చేసేసి వేసేయొచ్చు. సో అలా కరెక్ట్. క్లబ్ చేసి వేసేయడం గాని అలా చేసి కానీ కంపల్సరీగా మాత్రం వ్యాక్సిన్స్ వేయించాలి. ఓకే. ఫెయిర్ ఎనఫ్. సో, అయితే ఇప్పుడు ఆహ్, మా ఏంటంటారు గవర్నమెంట్ వ్యాక్సిన్ షెడ్యూల్, ప్రైవేట్ వ్యాక్సిన్ షెడ్యూల్. దిస్ ఈస్ యెస్. ఆల్సో ఎ మేజర్ కన్‌ఫ్యూజన్. సో, ఆహ్, దానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? ఎందుకంటే గవర్నమెంట్‌లో కొన్ని తక్కువుంటాయి. ప్రైవేట్‌లో కొన్ని ఎక్కువుంటాయి. చాలా మంది డాక్టర్స్ బీయింగ్ వెరీ మనీ మైండెడ్ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి అంటారు. సో, దానికి ఎలాంటి అంటే ఎలా ఆలోచించాలి ఒక మదర్ గాని, ఒక పేరెంట్స్ గాని? పర్ఫెక్ట్ మిత్ అండి అది. అంటే ఇప్పుడు ఒక తెలిసిన ఇది అపోహ ఏంటంటే గవర్నమెంట్ లో వేసేవి ఫ్రీ వ్యాక్సిన్స్. సో ఆ ఫ్రీ వ్యాక్సిన్స్ ఇన్ఫీరియర్ క్వాలిటీ వ్యాక్సిన్స్ ఉంటాయి. మనం డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ లో వేసుకునేవి సుపీరియర్ క్వాలిటీ ఉంటాయి. విచ్ ఇస్ మిత్ అండి. కంప్లీట్ అపోహ. గవర్నమెంట్ లో వేసే వ్యాక్సిన్స్, ప్రైవేట్ లో వేసే వ్యాక్సిన్స్ ఈక్వల్లీ ఈక్వల్ గా ఉంటాయి వాటి ఎఫికసీస్. కానీ ఓకే. ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ ఎందుకు వస్తుంది అంటే మాత్రం అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఏమంటారు మార్కెటింగ్ వెనకాతల చాలా చెయ్యాలండి బిఫోర్ వ్యాక్సిన్స్ యాక్చువల్లీ కమ్ టు అస్. సో గవర్నమెంట్ లో బీసీజీ వ్యాక్సిన్ వేయించిన ఇదేంటి ఇప్పుడు ప్రైవేట్ సైడ్ మనం బీసీజీ వ్యాక్సిన్ వేయించిన వచ్చే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఓకే. ఇంకో క్వెరీ ఎప్పుడు ఏమి ఉంటుందంటే గవర్నమెంట్ సైడ్ వేసే వ్యాక్సిన్స్ పెయిన్ఫుల్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ప్రైవేట్ లో వేస్తే పెయిన్లెస్ ఉంటాయి. డాక్టర్ వాడిన నీడిల్ బట్టి ఉంటుంది. డాక్టర్ చెయ్యి బట్టి ఉంటుంది. ఏం కాదండి. దీస్ ఆర్ ఆల్ జస్ట్ అపోహలు మాత్రమే. కానీ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే దే కంటైన్ డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రెయిన్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. 6 వారాలకి 10 వారాలకి 14 వారాలకి అంటే 1.5 month 2.5 month 3.5 months కి మనం వేసే వ్యాక్సిన్స్ ఏంటి అంటే డిపిటి అని ఒక వ్యాక్సిన్ వేస్తాం. సో ఆ యాహ్! వ్యాక్సిన్ లో ఏంటంటే డిఫ్టీరియా, డి ఫర్ డిఫ్టీరియా, పి ఫర్ పర్ట్యూసిస్, టి ఫర్ టెటనస్. డిఫ్టీరియా అంటే అదే థ్రోట్ టాన్సిల్స్ కి వస్తుందండి ఒక మెమ్బ్రెయిన్ గా. సో అది గుర్తురాదు సారీ. తర్వాత పర్ట్యూసిస్ కోరింత దగ్గు, టెటనస్ ధనుర్వాతం, వీటన్నిటికీ మనం వేసే వ్యాక్సిన్ డిపిటి వ్యాక్సిన్. దాంట్లో పర్ట్యూసిస్ అనే కాంపోనెంట్ ఉంటుంది చూడండి. అది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ వ్యాక్సిన్ కి ప్రైవేట్ వ్యాక్సిన్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఓకే. పర్ట్యూసిస్ కాంపోనెంట్ ఏంటంటే హోల్ సెల్ పర్ట్యూసిస్ అంటే ద హోల్ సెల్ ఆఫ్ ద పర్ట్యూసిస్ వైరస్ యొక్క హోల్ సెల్ అంతా వాడతారు. సో మన ఎప్పుడైతే హోల్ సెల్ పర్ట్యూసిస్ వ్యాక్సిన్ వేస్తే పెయిన్ ఉంటుంది. అది గవర్నమెంట్ సైడే కాదు, ప్రైవేట్ కి వచ్చి మీరు హోల్సేల్ పర్చేసెస్ చేయించుకున్నా కూడా మీకు పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఓహ్! ఉంటుంది, ఫీవర్ ఫర్ 2 days, ఇబ్బంది అన్ని ఉంటాయి. సో ఓకే. ఇవన్నీ తీసేసి ఆ హోల్ సెల్ ని బ్రేక్ చేసి ఏ సెల్యులర్ పర్టీసెస్ కింద మారుస్తారనమాట. సో ఇప్పుడు ఓకే. మనం ఏ సెల్యులర్ పర్టీసెస్ వ్యాక్సిన్ వేయించుకుంటే వెదర్ ఇట్ బి ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సైడ్ మీకు పెయిన్లెస్ వ్యాక్సిన్ అది. సో ఈ ఓహ్! హోల్ ఓకే. సెల్ ని ఏ సెల్యులర్ గా మార్చడానికి ఒక ప్రాసెస్ చేయాలి. ఆ ఓకే. ప్రాసెస్ చేయడానికి కాస్ట్ పడుతుంది. ఆ కాస్ట్ ఇవ్వాలి. అంతే కదా! ఓకే. ఇప్పుడు ఆ ఓకే. ప్రాసెస్ కాస్ట్ ఎవరో ఒకరు పే చేయాలి. అది త్రూ లాట్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని దాటి అది మన దగ్గరికి వచ్చేసరికి మనకు ఆ డిఫరెన్స్ కాస్ట్ వస్తుంది పెరిగిపోతుంది. కాబట్టి పెరుగుతుంది కాబట్టి ప్రైవేట్ సైజ్ కాస్ట్ ఉన్న వ్యాక్సిన్స్ ఏస్తారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి బీయింగ్ అ మదర్ అంటే మిగతా వాళ్ళని పక్కన పెడితే ఒక డాక్టర్ లాగా కాకుండా ఒక మదర్ లాగా నేను ఇప్పుడు ఒక 3,000 రూపాయల వ్యాక్సిన్ వేయించుకొని ఇంటికి తీసుకెళ్ళాక చైల్డ్ కి పెయిన్ వచ్చింది అంటే ఆబ్వియస్ గా మనం రియాక్ట్ అవుతాం.
సో అందుకు ఏ సెల్యులర్ పర్టిసిస్ కాంపోనెంట్ వేస్తాం, కానీ రెండిట్లోనూ ఉండే పర్టిసిస్ ఉంటుంది, దాని ఎఫికసీ సేమ్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ వల్ల మనకి గవర్నమెంట్ సైడ్ వ్యాక్సిన్స్, ప్రైవేట్ సైడ్ వ్యాక్సిన్స్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ లో వేసే వ్యాక్సిన్స్ ఏంటి అంటే సొసైటీ బర్డెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిసీజ్ బర్డెన్ ఎంత సీరియస్ కాజ్ ఉంటుంది ఆ డిసీజ్ మీద అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ ఉందనుకుందాం, అది మనకి అంటే సొసైటీలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీగా వేయాలి ఆ వ్యాక్సిన్ ని. కొంతమంది ఎఫర్ట్ చేసుకోగలుగుతారు, కొంతమంది ఎఫర్ట్ చేసుకోలేకపోతారు. సో ఎఫర్ట్ చేసుకోగలిగిన వాళ్ళు లెట్ దెమ్ గో టు ఆన్ ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళి వ్యాక్సిన్స్ వేయించుకోండి. లేదా కూడా కంపల్సరీగా వేయాలి వ్యాక్సిన్స్ అని. దీస్ వ్యాక్సిన్స్ ఆర్ కాల్డ్ కంపల్సరీ వ్యాక్సిన్స్. అండ్ ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్, డబ్బులు పెట్టుకోగలము మా దగ్గర, పర్వాలేదు, వీ కెన్ ఎఫర్ట్ ఫర్ దోస్ వ్యాక్సిన్స్ అనేవి అడిషనల్ వ్యాక్సిన్స్, ఆప్షనల్ వ్యాక్సిన్స్ కింద పెట్టారనమాట. సో 2 షెడ్యూల్స్ ని రిలీజ్ చేసింది గవర్నమెంట్. లెట్ ఇట్ బి అని యూనివర్సల్ గా అందరికి వేయాలి, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని, లేదా ప్రైవేట్ సైడ్ వ్యాక్సిన్స్ కింద రెండిటి కింద డివైడ్ చేసింది అనమాట గవర్నమెంట్. సో నాట్ దట్ ఆ వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్, ఆ వ్యాక్సిన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సరిగ్గా పనిచేయవు అని కాదు, ఈ వ్యాక్సిన్స్ మరీ మంచివి అని కాదు, దే ఆర్ ఈక్వల్లీ ఎఫికేషియస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ చాలా పెద్ద క్వశ్చన్ ఇదైతే. సో కమింగ్ బ్యాక్ టు, మీరు ఆల్రెడీ చెప్పారు పెయిన్ అండ్ పెయిన్లెస్ వ్యాక్సినేషన్ అని చెప్పి. సో పెయిన్ వ్యాక్సినేషన్ కాస్ట్ ఎక్కువ, పెయిన్లెస్ పెయిన్ వ్యాక్సినేషన్ కాస్ట్ తక్కువ, పెయిన్లెస్ కాస్ట్ ఎక్కువ అంటారు. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్, రైట్? yes. సో అంటే ఇన్ ద సెన్స్ కొన్నిసార్లు ఈ మిత్ కూడా ఉంది, అంటే ఐఎమ్ స్టేటింగ్ డైరెక్ట్లీ మిత్ అని. ఎందుకంటే ఫీవర్ వస్తేనే వ్యాక్సినేషన్ పని చేసింది అనే నమ్మకం ఉంటుంది జనరల్లీ. ఈజ్ ఇట్ కరెక్ట్? కాదండి, నో. ఫీవర్ ఈజ్ అ బాడీస్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్. ఎగ్జాంపుల్ లో చెప్పి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ దిస్ మెథడ్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పర్టికులర్ ఐస్ క్రీమ్ మీరు తిన్నారు, నేను తిన్నాను, నాకు జలుబు దగ్గు వచ్చింది, మీకు రాలేదు. విచ్ మీన్స్ దట్ డజంట్ మీన్ దట్ ద ఐస్ క్రీమ్ ఇస్ బ్యాడ్. యూ కాంట్ బ్లేమ్ ది ఐస్ క్రీమ్ బికాస్ మీకేం రాలేదు కాబట్టి మీకు గుడ్, నాకు బ్యాడ్, అలా కాదు. ఇట్ ఈస్ యువర్ బాడీస్ రెస్పాన్స్, ఇట్ ఈస్ మై బాడీస్ రెస్పాన్స్ టు అ పర్టికులర్ యాంటీజెన్. సో ఒక వ్యాక్సిన్ కి మన బాడీ రెస్పాన్స్ ఇచ్చేది ఫీవర్. ఇప్పుడు ఫీవర్ వచ్చినంత మాత్రాన ఆ వ్యాక్సిన్ మంచి వ్యాక్సిన్ అని, మన బాడీ రెస్పాన్స్ వచ్చింది అని, లేకపోతే ఫీవర్ రాకపోతే దట్స్ ఇంకా హైలైట్ మిత్ ఇంకోటి ఉంటుందండి, మా బాడీకి ఫీవర్ రాకపోతే వ్యాక్సిన్ వేయలేదు కదా డాక్టర్ గారు, అది అలా కూడా మాట్లాడతారు కొంతమంది. సో కాదండి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాడీస్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ అండి. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇట్ ఇస్ ఇండివిజువల్ రెస్పాన్స్, అలాగా మనం చెప్పలేము. సో వ్యాక్సిన్స్ ఆర్ యూజువల్లీ చాలా స్టడీస్, చాలా ఫేస్ ట్రయల్స్ అన్ని అయ్యాక అప్పుడు దే ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్ అండి. సో యూ విల్ నెవర్ హ్యావ్ అన్ ఇన్ఫీరియర్ క్వాలిటీ వ్యాక్సిన్ అన్న కాన్సెప్ట్ ఉండదు. దే ఆర్ ఆల్ గుడ్ వ్యాక్సిన్ విచ్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఇస్తారు మనకి ఇచ్చేది. ఎవరిచ్చినా కూడా మంచికే, ఎస్పెషల్లీ చిల్డ్రన్ కి ఇచ్చేవి ఇవి. సో ఇవి ఇచ్చేవి ఎప్పుడైనా మంచికే ఇస్తారు. సో అలా ఏం ఉండదండి, ఫీవర్ వస్తే వ్యాక్సిన్ పనిచేసినట్టు కాదు, మిత్. ఓకే. సో ఏంటి, ఇప్పుడు చిన్నప్పుడు వేసిన వ్యాక్సిన్స్ కి మళ్ళీ ఒక ఏజ్ వచ్చాక బూస్టర్ డోసెస్ అని చెప్పి ఉంటాయి జనరల్లీ. 10 years కి, 9 years కి, 11, 12 years కి అట్లాగా. సో ఈజ్ ఇట్ నెసెసరీ, కంపల్సరీ బూస్టర్ డోసెస్ అవసరమా? యా, బేసిక్ గా వ్యాక్సిన్స్ అని ముందర మనకి బూస్టర్ అని తెలుసుకోవడానికి మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది వ్యాక్సిన్స్ కొన్ని రకాల టైప్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు. అంటే ది హోల్ వైరస్ కానీ, ఆ హోల్ బ్యాక్టీరియాని కానీ దాని స్ట్రెంగ్త్ తీసేసి అవి మనకిస్తారు. దే ఆర్ లైవ్ వ్యాక్సిన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీజీ అవనివ్వండి, ఎంఎంఆర్ అవనివ్వండి, దే ఆర్ ఆల్ లైవ్ వ్యాక్సిన్స్ అనమాట. పోలియో డ్రాప్స్ చేస్తామా, పోలియో చుక్కలు పిల్లలకి, దే ఆర్ ఆల్ లైవ్ వ్యాక్సిన్స్ అనమాట. అంటే ద హోల్ సెల్ ఆఫ్ ద వైరస్ ఇస్ గివెన్ యాజ్ అ హోల్ లైవ్ వ్యాక్సిన్ లాగా ఇస్తారు. అదే ఇప్పుడు ఇంకో టైప్ ఏంటి అంటే కిల్ చేసేస్తారు, కిల్డ్ వ్యాక్సిన్స్ అంటారు. సో ఈ కిల్డ్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే ఆ వైరస్ ని వైరస్ లాగా ఇవ్వరు మనకి, కానీ దాన్ని చంపేశాక ఇస్తారనమాట. యూజువల్ గా లైవ్ వ్యాక్సిన్స్ కి మనకి ఒకటే డోస్ బీసీజీ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ మనకి ఒక్క డోస్ ఆఫ్ బీసీజీతోనే వచ్చేస్తుంది. సో లైవ్ వ్యాక్సిన్స్ ఎప్పుడు మనకి బూస్టర్ డోసెస్ ఉండవు. బట్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ కి ఏంటవుతుంది అంటే బాడీకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి మనం, ఇది ఒక వైరస్, ఇది ఒక ఫారిన్ బాడీ, మన బాడీ అంటే మెమరీ సెల్స్ లో బేసిక్ గా ఇప్పుడు
యాక్చువల్ గా యాక్షన్ ఆఫ్ అ వ్యాక్సిన్ ఎలా అవుతుంది, మన బాడీలోకి అది ఎంట్రీ ఇచ్చాక మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ ని చంపేసి మిగతా యాంటీబాడీస్ ని స్టోర్ చేసుకుంటుంది మెమరీ సెల్స్ లో. దిస్ ది యాక్చువల్ మెకానిజం ఆఫ్ వ్యాక్సినేషన్. సో ఈ స్టోర్ అయి ఉన్నవి ఏంటి అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా వీన్ ఆఫ్ అయిపోతాయి, పోతూ ఉంటాయి అనమాట. సో ఈ కిల్డ్ వ్యాక్సిన్స్ కి మళ్ళీ మనం గుర్తు చేయాలి, మళ్ళీ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ మెమరీ సెల్స్ లో గుర్తు చేస్తూ ఉండాలన్నమాట, దాచు ఉండు. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనకి వ్యాక్సిన్ అంటే బూస్టర్ డోస్ వేసినప్పుడు ఏంటి అంటే ఇవి మళ్ళీ బూస్టప్ అవుతాయి, ఈ బి సెల్స్, టీ సెల్స్, ఈ మెమరీ సెల్స్ అన్ని బూస్టప్ అవుతాయి, గుర్తులో ఉంటాయి అనమాట. సో మనకి ఇన్ఫాక్ట్ అలా బూస్టర్ డోసెస్ వేసుకుంటే మనకి ఏమవుతుంది, మనకి ఎప్పుడైనా వైరస్ వచ్చి మనల్ని అటాక్ చేసినప్పుడు ఇవి రెడీగా ఉంటాయి టు ఫైట్ అగేన్స్ట్ దెమ్. బూస్టర్ డోసెస్ వేయించాలి. సో ఇప్పుడు మీరు ఎంఎంఆర్ బూస్టర్ డోస్ అవసరం లేదు అన్నారు, బట్ బోత్ మై కిడ్స్ గాట్ బూస్టర్ డోసెస్ ఫర్ ఎంఎంఆర్. అవును, బూస్టర్ డోసెస్ అంటే మళ్ళీ దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయండి. బూస్టర్ డోసెస్ లో కూడా ఇప్పుడు మనం గవర్నమెంట్ సైడ్ వ్యాక్సిన్స్ వేయించాం అనుకోండి, అంటే ఎంఎంఆర్ కాదు, ఇప్పుడు ఫ్రాక్షనల్ ఓపీవీ అని ఉంటుంది. సో ఇప్పుడు పోలియో డ్రాప్స్ పోలియో డ్రాప్స్ మనం డ్రాప్స్ ఏంటి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి పోలియో మాస్ క్యాంపెయిన్స్ జరుగుతాయి, పోలియో చుక్కలు వేయించాలి అని. నేను పోలియో కూడా ఇట్స్ లైవ్ వ్యాక్సిన్, సింగిల్ డోస్ సరిపోతుంది అని చెప్పా. సో అది డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఏంటి అంటే ఫ్రాక్షనల్ డోస్ ఆఫ్ ఓపీవీ మాత్రమే వేస్తారు మనకి. ఇట్ ఇస్ నాట్ ద హోల్ ఇదన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో లైవ్ లో కూడా ఫ్రాక్షనల్ డోస్ ఒకటే వేస్తారు. సో అలాంటి వాటికి యూ మైట్ రిక్వైర్ బూస్టర్ డోసెస్, బట్ యూజువల్ గా అక్కర్లే లైవ్ వ్యాక్సిన్స్ కి. ఈవెన్ ఇఫ్ యూ అంటే నెక్స్ట్ అది ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక డౌట్ ఏంటి అంటే పోలియో చుక్కలు అంటే ఇంజెక్షన్స్ వేయించేసుకున్నాం పోలియోది, కానీ మళ్ళీ పోలియో చుక్కలు వేయించుకోవాలా. సో మాస్ క్యాంపెయిన్స్ ఆర్ ఆల్ ఏంటి అంటే ఎవరైనా మిస్ అయిపోయిన కేసెస్ ని క్యాచ్ చేయడానికి మాస్ క్యాంపెయిన్ ఎప్పుడైనా. ఇప్పుడు అందరూ వ్యాక్సిన్స్ వేయించుకోండి అని మేము మొత్తుకొని చెప్తాం, కానీ ఉన్న సిచ్యువేషన్ లో కొంతమంది వేయించుకుంటున్నారు, కొంతమంది వేయించుకోలేకపోతున్నారు. సో మిస్ అయిపోయిన కేసెస్ ని క్యాచ్ చేయడానికి మాస్ క్యాంపెయిన్స్. సో మనం పోలియో చుక్కలు ఈవెన్ ఇఫ్ యూ అంటే ఇంజెక్టబుల్ పోలియో వేయించుకున్నా కూడా ఫ్రాక్షనల్ డోస్ తో పోలియో వేయించుకుంటే మంచిదే. సో దీనివల్ల స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ తగ్గుతుంది. ఓకే, దట్స్ ఫెయిర్ ఎనఫ్. యా, సో కమింగ్ టు ఏంటి 10 years కి ఎస్పెషల్లీ ఆడపిల్లకి సర్వైకల్ క్యాన్సర్ కి ఒక వ్యాక్సిన్ రీసెంట్ గత కొన్నేళ్లుగా వేయించుకుంటున్నారు, వేయించమని డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో దాని గురించి కొంచెం ఇన్సైట్స్ ఇస్తారా? యా, సర్వైకల్ క్యాన్సర్ కి వేసిన వ్యాక్సిన్ పేరు హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వ్యాక్సిన్ వల్ల వేస్తాం అనమాట. అది కూడా ఒక 11 years టు అంటే టీనేజర్ గర్ల్స్ కి కంపల్సరీగా వేయించమండి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అట్ దట్ స్టేజ్ వచ్చింది అంటే ఇట్ విల్ క్రాస్ అ సివియర్ డిసీజ్ ఫర్ ద చైల్డ్, దట్ ద చైల్డ్ ఈవెన్ తన ఫర్టిలిటీని కూడా ఇట్ మైట్ మిస్ అనమాట. సో ఆ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ని కూడా కాజ్ చేస్తుంది. సో అందుకు మనం ఆ ఏజ్ లో కంపల్సరీగా వ్యాక్సిన్ వేయించాలి, హెచ్పివి వ్యాక్సిన్. అది కూడా అంటే ముందరే మనం అంటే ఆఫ్టర్ టీనేజ్ ద చైల్డ్ గోస్ ఇంటూ ఫర్టిలిటీ స్టేజ్ అనమాట. అండ్ ఇంకా ఆ తర్వాత నుంచి చైల్డ్ బేరింగ్ ఇవన్నీ చేయాలి. సో ముందరనే బాడీని అక్లిమటైజ్ చేస్తాం. ఇన్ కేస్ ఈ వైరస్, ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ బాడీ లోపలికి వెళితే ఇన్ఫెక్షన్ రాకుండా బాడీని ముందరే మనం టోన్ చేసి ఉంచుతాం, ప్రిపేర్ చేసి ఉంచుతాం. సో అందుకు ఆ స్టేజ్ లో కంపల్సరీగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వేయించాలి. ఆ వ్యాక్సిన్ ఇట్ ఈస్ అ కంపల్సరీ వ్యాక్సిన్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో కూడా ఇంకాపరేట్ చేస్తారు. అంటే ఈవెన్ గవర్నమెంట్ సైడ్ కూడా హెచ్పివి వ్యాక్సిన్స్ వేస్తున్నారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ మీద ఉన్న ఇప్పుడు ఒక ఎలాగో మిత్స్ బస్ట్ చేసేస్తున్నాం కాబట్టి ఒక మిత్ ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్ వేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, స్పృహ కోల్పోతుంది. మాకు వస్తాయండి, వి వ్యాక్సినేట్ కదా. సో ఐ హావ్ సీన్ 3 to 4 cases వేర్ గర్ల్ ఫెయింట్స్ ఆఫ్టర్ ఇమ్యునైజేషన్ ఆఫ్ ఇది అనమాట హెచ్పివి వ్యాక్సిన్. అది ఏంటి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండి. ఇప్పుడు ఇంజెక్షన్ అంటే ఎవరు ఇంట్రెస్ట్ తో అది ఒంట్లో బాగున్నప్పుడు వెళ్ళి ఎవరు చేయించుకోడు. ఇట్ ఇస్ ఆల్వేస్ అ స్ట్రెస్ టు ద బ్రెయిన్. అమ్మో ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు, ఆ ఇంజెక్షన్ వల్ల ఏమైనా రియాక్షన్ వస్తుంది, అండ్ దట్టు కొంచెం ఇప్పుడు ఊహ తెలుస్తుంది కదా. 11 to 16 years ఆ నీడిల్ కనిపిస్తుంది, ఆ నీడిల్ పొడుస్తున్నట్టు. సో ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకు వచ్చిన సింకోపతి. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేసాక కల్దిరి పడిపోయారు,
అది వ్యాక్సిన్ బ్లేమ్ చేయకూడదు. వల్ల కాదు. వ్యాక్సిన్ వల్ల కాదు. ఇట్ ఇస్ బికాస్ వ్యాక్సిన్ వల్ల కాదు. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్. ఇట్ ఇస్ బికాస్ ఆ స్ట్రెస్ వల్ల, ఆ యాంగ్జైటీ వల్ల, భయం వల్ల, అమ్మో ఇప్పుడు ఏమైనా అవుతుందేమో అండ్ అంతే అయిపోయాక ఇంతేనా అని అన్నప్పుడు బ్రెయిన్ ఏంటంటే రిలాక్స్ అయిపోతుంది సడన్ గా. సడన్ గా అంత స్ట్రెస్ వెళ్ళి సడన్ గా రిలాక్స్ అయిపోయేసరికి సింకోప్ వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే ముందర సరిగ్గా తినరు, హైపోగ్లైసీమియా ఇవన్నీ వస్తాయి కదా. సో అందుకు వాళ్ళు సింకోప్ వస్తాయి అనమాట. సో హెచ్పివి రాకుండా వేసే వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అంటే ఇంకప్పుడు నెమ్మదిగా వాళ్ళకి ఇంకా ఏమంటారు మెన్స్ట్రువల్ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి, పీరియడ్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ముందు నుంచి బాడీని టోన్ చేసి ఆ వైరస్ రాకుండా ఉంచడానికి. సో ఇది 10 years ప్లస్ గర్ల్స్ కి ఇస్తారు, రైట్? అవును, ఎస్. బిఫోర్ దేర్ మెన్స్ట్రుయేషన్. బిఫోర్ మెన్స్ట్రుయేషన్, ఎస్. ఓకే. సో దీని మీద అంటే చాలా మందికి అవగాహన లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు కూడా తెలియదు. మా డాక్టర్ చెప్పేంత వరకు ప్రదీప్తి యూ నీడ్ టు గివ్ దిస్ ఎట్ 10 years ఏజ్ అని చెప్పే వరకు నాకు తెలియదు. సో ఓకే. చాలా మంది మదర్స్ కి కూడా తెలుస్తూ ఉండకపోవచ్చు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆడపిల్లల్లో ఎస్పెషల్లీ ఇది ఇవ్వాలి హెచ్పివి అని. సో యాజ్ అ పీడియాట్రిషియన్ వాట్ జనరలీ హౌ డు యూ అడ్వకేట్ దిస్? సో ప్రతిసారి ముందర వ్యాక్సినేషన్స్ కి వచ్చినప్పుడల్లా వాళ్ళ మదర్ కి మనం ఇది నెక్స్ట్ ఈ వ్యాక్సిన్ ఈ డేట్ లో డ్యూ ఉంది, సో ఇన్ని రోజుల తర్వాత అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు కమ్ ఫర్ దిస్ వ్యాక్సిన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఆ మదర్ కి ఆ వైరస్ కానీ ఆ బ్యాక్టీరియా వల్ల కానీ వచ్చే జబ్బు, సో ఇప్పుడు హెచ్పివి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని, లేకపోతే టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో ఇలా టీటీ ఎగ్జాంపుల్ టీటీ కూడా ఉంటాయి వాళ్ళకి, బూస్టర్ డోసెస్ టీటీ, డిపిటీ బూస్టర్ డోస్ అవన్నీ ఉంటాయి ఆ ఏజ్ లో వాళ్ళకి. సో అప్పుడు మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వస్తే అంటే ముందరే వ్యాక్సిన్స్ వేసుకుంటే నీకు బెనిఫిట్, లేకపోతే ఆ జబ్బు వస్తే ఇంత సీరియస్ ఇల్నెస్ గురించి చెప్తాం అనమాట. యూజువల్ గా మదర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు టెటనస్ కానీ డిఫ్టీరియాలు కానీ ఇవన్నీ వచ్చాయంటే పర్ట్యూసిస్ 100 days కాఫ్ ఉంటుంది మీ చైల్డ్ కి, అది అంత ఇబ్బంది పట్టడం కంట వాళ్ళని ఒక వ్యాక్సిన్ ఇస్తే ఒక్క రోజు జ్వరం వస్తుంది. సో ఒక్క రోజు జ్వరం పిల్లలు తట్టుకోగలరు. అంత సీరియస్ ఇల్నెస్ వేర్ దే హ్యావ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్, ఐవి యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవాలి. సో ఇంత సీరియస్ గా వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు భయపడతారు. సో ఆబ్వియస్ గా వాళ్ళ బ్రెయిన్ లోకి స్టోర్ అవుతుందండి, అమ్మో అసలు ఇవన్నీ కంటే ఇట్స్ బెటర్ వీ గెట్ దెమ్ వ్యాక్సినేటెడ్ అని చెప్పేసి. అలా చెప్పి వాళ్ళకి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కి కూడా ఫ్యూచర్ లో ఇప్పుడు వెందే అంటే ఫర్టిలిటీ స్టేజ్ కి వచ్చేసరికి లేకపోతే మెన్స్ట్రువల్ ఏరియా స్టేజ్ కి వచ్చేసరికి వాళ్ళకి ఆ సర్వైకల్ అప్పుడు వైరస్ వచ్చి ఇన్ఫెక్ట్ చేస్తే వాళ్ళకి దే విల్ బికమ్ ఇన్ఫర్టైల్ అని చెప్తే వాళ్ళకి వాళ్ళు భయం వేస్తుందండి. వాళ్ళకి ఆబ్వియస్ గా ఇంకా దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఓకే. సో కమింగ్ టు లేటెస్ట్ ట్రెండీ టాపిక్ కరోనా, కోవిడ్. దిస్ ఇస్ లైక్ అంటే వ్యాక్సిన్స్ గురించి చెప్పినప్పుడు ద మోస్ట్ నేను అంటే వెన్ ఐ టోల్డ్ నేను ఇలా ప్రదీప్తిలో మాట్లాడతాను ఇలాగ వ్యాక్సిన్స్ గురించి, ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్ మోర్ డౌట్స్ ఆన్ కోవిడ్ ఓన్లీ. ఇంకా కోవిడ్ గురించి అసలు అంటే యాక్చువల్ గా దేర్ ఆర్ అదర్ డిసీజెస్ అనే టాపిక్ మర్చిపోయారు అందరూ. ఇట్ ఈస్ ఓన్లీ కోవిడ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు కోవిడ్ ఇట్ ఇస్ కోవిడ్ అని. ఎస్, కోవిడ్ వ్యాక్సిన్ ఇది చాలా డౌట్స్ ఉంటాయి మీకు. సో అంటే కోవిడ్ అనేది ఒక లేటెస్ట్ ప్రాబ్లం, ప్రపంచానికి వచ్చిన లేటెస్ట్ ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో టు డీల్ విత్. సో దట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ విత్ నార్మల్ వ్యాక్సినేషన్స్. ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి మనకి వ్యాక్సినేషన్ మీద, ఎస్పెషల్లీ విత్ ద కోవిడ్ యూనో అన్ని షెడ్యూల్స్ మారిపోయినాయి. సో కమింగ్ టు కోవిడ్ వ్యాక్సిన్, ఈ అంటే మెడికల్ సైన్స్ కన్సిడర్ చేసినంతలో ఒక వ్యాక్సినేషన్ అంత త్వరగా వచ్చిందంటే కోవిడ్ వ్యాక్సిన్. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు, లైక్ 18 years వాళ్ళకి, 15 years వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు. సో బిఫోర్ కమింగ్ టు టాకింగ్ అబౌట్ ద కిడ్స్, ఐ రియల్లీ వాంట్ టు ఆస్క్ యూ వన్ సింగిల్ థింగ్ అబౌట్ మదర్స్. దెర్ ఈస్ అ బిలీఫ్ దట్ ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక పీరియడ్స్ లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అంటున్నారు. ఈజ్ ఇట్, ఐ మీన్ ఐఎమ్ సారీ యూఆర్ ఎ పీడియాట్రిషియన్, బట్ ఐ రియల్లీ వాంటెడ్ టు నో దిస్. యాక్చువల్ గా వాట్ ఎవర్ వ్యాక్సిన్, లెట్ ఇట్ బి కోవిషీల్డ్, కోవాక్సిన్, జైకోవ్ డి,
జాన్సన్ అండ్ జాన్సన్, ఏ వ్యాక్సిన్ అయినా ఇట్ ఈస్ ఎయిదర్ ద ప్రోటీన్ ఆఫ్ ద, అంటే దాని చుట్టూ ఇప్పుడు కరోనా వైరస్ తీసుకుంటే దానికి మనకి తెలిసిన దానికి అలా స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి దాని చుట్టూ. ఇట్ ఈస్ ఎయిదర్ ద స్పైక్డ్ ప్రోటీన్ ఆర్ ద ఇన్సైడ్ డిఎన్ఏ విచ్ ఇస్ గివెన్ యాజ్ అ వ్యాక్సిన్. సో పీరియడ్స్ లో చేంజెస్ రావడం ఇస్ హార్మోనల్. దే ఆర్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అది సెల్యులర్ మనం మాట్లాడుతున్నాం, ఇది హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ హాస్ నో లింక్ అండి. దట్ ఈస్ అంటే అప్పుడు ఎందుకు అలా వచ్చింది అంటే, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మీకు ఇందాకే చెప్పాను, స్ట్రెస్ అండి. స్ట్రెస్ ఇస్ ఫస్ట్ థింగ్ విచ్ యాంగ్జైటీ, స్ట్రెస్, దీని వల్ల మన బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. సో ఆ స్ట్రెస్ వల్ల మదర్ అంత స్ట్రెస్ తీసుకుని ఒక్కసారి వ్యాక్సిన్ అయిపోయేసరికి బాడీ రిలాక్స్ అయిపోతుంది కంప్లీట్ గా. సో అందుకు వాళ్ళకి ఆ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ డిఫరెన్సెస్ రావడం వల్ల వాళ్ళకి ఆ పీరియడ్స్ చేంజెస్ వచ్చాయి కాబట్టి, విచ్ ఇస్ జస్ట్ కోఇన్సిడెంటల్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ మారడం కాదండి. స్ట్రెస్ తగ్గిపోయింది, మదర్ బాడీ రిలాక్స్ అయిపోయింది. మదర్ అంటే ఐ మీన్ లేడీస్ బాడీ రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్ అయిపోవడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ లో చేంజెస్ వస్తాయి. చాలా కామన్. ఊర్లో వెళ్తున్నాము, పీరియడ్స్ రాకుండా ఉండాలని దండం పెట్టుకుంటాం, కానీ అదే టైంలో వచ్చేస్తాయి పీరియడ్స్. అది కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. అది ఇప్పుడు గుడికి వెళ్తున్నప్పుడే ఎందుకో అదేంటో దేవుడు చెప్పినట్టు వస్తాయి పీరియడ్స్, మనం ఎన్ని తీసుకున్నాం కూడా. ఎందుకంటే స్ట్రెస్, బాడీలో అంత స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం ముందర వచ్చేయడం పీరియడ్స్ అలా ఉంటాయి అనమాట. సో హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి పీరియడ్స్ డిలే అవుతాయి తప్ప ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్ అండి. Okay. So coming to children again, come back to children. So అంటే ఎస్పెషల్లీ ఇండియాలో, అంటే ఇఫ్ వి సీ యుఎస్ ఆర్ యూరోప్ ఆర్ ఎనీ అదర్ కంట్రీస్, ఆల్రెడీ 15 years పిల్లల లోపల కూడా దే స్టార్టెడ్ గివింగ్. కొన్ని కంట్రీస్ లో 5+ years కి పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు. బట్ వి కమ్ టు ఇండియా, ఇట్ డిడ్ంట్ స్టార్ట్. ఇంకా ఇప్పటికే 18 years 15 years వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇప్పించొచ్చా వ్యాక్సినేషన్, కరోనా వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ ఇప్పించొచ్చా పిల్లలకి? కంపల్సరీగా ఇప్పించాలి, కంపల్సరీగా ఇవ్వాలి. వ్యాక్సిన్స్ ఆర్ ప్రొటెక్టివ్ మెకానిజం. మన బాడీని టోన్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఇంట్లో ఉంచేసాం పిల్లల్ని, లాక్డౌన్ అని చెప్పేసి ఒక క్లోజ్డ్ వాల్స్ లో మనం వాళ్ళని పెంచాం. బట్ స్లోగా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తున్నాం. అండ్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది. వైరస్ ఇస్ ఆల్ ఓవర్. ఇట్ ఈస్ ఎయిర్ బోర్న్ లాగా అయిపోయి ఇట్ ఇస్ ఆల్ ఓవర్. సో యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ చైల్డ్ టు ది వైరస్. తెలిసి మనం ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు బాడీని ముందరి టోన్ చేసుకుని ఉంచాలి వాళ్ళ బాడీస్ ని. మనం దట్ వైరస్ అటాక్ చేసినప్పుడు వాళ్ళ బాడీ కూడా రియాక్షన్స్ కి రెడీగా ఉండాలి. సో దట్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ బై వ్యాక్సినేషన్. మనం వ్యాక్సిన్ చేస్తే పిల్లల బాడీని వాళ్ళది రెడీగా ఉంటుంది టు ఫైట్. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వైరస్ వచ్చినప్పుడు అంత సీరియస్ డిసీజ్ రాకుండా వాళ్ళకి వాళ్ళ బాడీ, అంటే ఇప్పుడున్న ఒమిక్రాన్, ఇప్పుడు ట్రెండింగ్ ఒమిక్రాన్ ఉన్నది, ఇట్ ఈస్ నాట్ కాజింగ్ దట్ వెరీ సీరియస్ డిసీజ్ ఇన్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయి, 1-2 సార్లు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళ బాడీకి యాంటీబాడీస్ ఉంటున్నాయి. మళ్ళీ వచ్చిన వైరస్ వచ్చి వాళ్ళని అటాక్ చేసినా కూడా వాళ్ళ బాడీకి అంత సీరియస్ ఇల్నెస్ రావటం లేదు. సో ఇట్ ఈస్ బెటర్ టు వ్యాక్సినేట్ ద చైల్డ్ ఆల్వేస్ అండి, బిఫోర్ యూ టేక్ దెమ్ అవుట్ అగైన్. ఓకే. సో ఇప్పుడు మేజర్ ఇష్యూ చిన్న బేబీస్, లైక్ మంత్స్ బేబీస్, 3 months 2 months 4 months బేబీస్ కూడా ఒమిక్రాన్ అని చెప్పి కరోనా పాజిటివ్ అని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి టైంలో, ఐఎమ్ సారీ టు హైజాక్ యువర్ టాపిక్, బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి మనం ఇంకా వ్యాక్సినేషన్ ఇవ్వట్లేదు, లైక్ చిన్న బేబీస్ కి, 5 below బేబీస్ కి. సో ఇలాంటి టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళకి? Yeah. So, ఇప్పుడు coming to months, let us divide it into less than 6 months, more than 6 months. Can divide చేద్దాం. ఇప్పుడు less than 6 months babies, mostly they are protected by maternal antibodies. Mother vaccine తీసుకున్నా or she is exposed to the COVID virus, she has the vaccines. So when she is breastfeeding the baby, mother లో ఉండే యాంటీబాడీస్ బేబీకి వెళ్ళి బేబీని ఏమంటారు సేవ్ చేస్తున్నాయి, ప్రొటెక్ట్ చేస్తున్నాయి బేబీని. సో యూజువల్ గా 6 months కంటే తక్కువ ఉన్న పిల్లల్లో అంత ఎక్కువగా సివియర్ గా కోవిడ్ రాదు. ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ కోవిడ్ పాజిటివ్ ఆల్సో, మైల్డ్ సిమ్టమ్స్ వచ్చేసి తగ్గిపోతున్నాయి. అంటే 1 day ఫీవర్, ఒక 100-101 ఫీవర్ ఒక 1 day కి, డ్రై కాఫ్ విచ్ ఇస్ యూజువల్ గా ఒక నో నీడ్ ఆఫ్ ఎనీ ఏమంటారు సిరప్స్ డ్రాప్స్ ఏమి వేయక్కర్లేదు. జస్ట్ నేసల్ డికంజెస్టెంట్ ముక్కులో వేసే నేసోక్లియర్ డ్రాప్స్ లాంటివి వేస్తే తగ్గిపోతున్నది వాళ్ళకి. చాలా చాలా లెస్ దెన్ 0.1% ఆర్ బీయింగ్ హాస్పిటలైజ్డ్ ఫర్ నెబులైజేషన్స్. అది కూడా వాళ్ళకి ఇవి వెంటిలేటర్స్ కోసం వెళ్తున్న అంత స్టేజ్ వరకు ఇప్పుడైతే టచ్ వుడ్ వీ హావ్ నాట్ సీన్ ఎనీ కేసెస్ ఎనీవేర్.
సో ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ నెబులైజేషన్స్ ఆర్ ఐవి ఇంజెక్షన్స్ కోసం హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్న కేసుల్ని మాత్రమే చూస్తున్నాను తప్ప అందరికి ఆల్మోస్ట్ మేజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ కి మైల్డ్ గా వచ్చి తగ్గిపోతున్నది, నాట్ ఈవెన్ రిక్వైరింగ్ యాంటీబయాటిక్స్. జస్ట్ ఒక పారాసెటమాల్ డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ వేస్తే తగ్గిపోతున్నది వాళ్ళకి. సో చిన్న లెస్ దెన్ 6 months వాళ్ళకి ఎందుకు సీరియస్ అవ్వటం లేదు అనేది యాంటీబాడీస్ ఉంటున్నాయి కాబట్టి మెటర్నల్ గా. ఇప్పుడు మోర్ దెన్ 6 months చూద్దాం. ఇప్పుడు మోర్ దెన్ 6 months వాళ్ళు యూజువల్ గా దే వీన్ ఆఫ్ ఫ్రమ్ ద మదర్స్ బ్రెస్ట్ మిల్క్ నుంచి నెమ్మదిగా వీన్ ఆఫ్ అయ్యి వాళ్ళు సాలిడ్ ఫుడ్స్ చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది. సో వాళ్ళల్లో కొంచెం హై గ్రేడ్ ఫీవర్ అంటే ఇప్పుడు 101, 102 ఫీవర్ విచ్ ఇస్ యూజువల్లీ లాస్టింగ్ 1 to 2 days కి తగ్గిపోవడం, తర్వాత చిన్న కాఫ్ కొంచెం ఎక్కువ రోజులు 3-4 రోజులు కాఫ్ వచ్చి తగ్గిపోతున్నది. దే మైట్ రిక్వైర్ యాంటీబయాటిక్స్ ఆ ఏజ్ లో, కానీ మందులు వేస్తే మాత్రం తగ్గిపోతున్నది వాళ్ళకి. సో వాళ్ళకు కూడా హాస్పిటల్ ఇది రావట్లేదు, కానీ బాడీలో యాంటీబాడీస్ వాళ్ళకి న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. వ్యాక్సిన్ వేయించకపోయినా కూడా వాళ్ళకి న్యాచురల్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ యూజువల్లీ అన్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ విచ్ మైట్ రిక్వైర్ బూస్టర్ డోసెస్. సో ఇప్పుడు ఒక్కసారి వచ్చి తగ్గిపోయాక ఒక 6 months దీని యాక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ 6 months పీరియడ్ లో వాళ్ళకి సీరియస్ డిసీజ్ రావట్లేదు, బాడీలో మెమరీ సెల్స్ లో ఉన్నప్పుడు యాంటీబాడీస్ బాగానే ఫైట్ చేస్తున్నాయి. తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళకి వస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ 5 years లోపల పిల్లలకి యూజువల్ గా ఎక్కువ సార్లు కాఫ్ కోల్డ్ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ తర్వాత స్ట్రాంగ్ అవుతుంది. 5 years తర్వాత వాళ్ళకి ఇంకా అంత సీరియస్ రావట్లేదు. యుఎస్ఏ అలాంటి చోట ఏంటి అంటే 5 to 15 years వాళ్ళకి కూడా వ్యాక్సినేట్ చేసేస్తున్నారు. కానీ ఇండియాలో ఇంకా ఫేస్డ్ ట్రయల్స్ లో ఉన్నాయి వ్యాక్సిన్స్, జైకాఫ్ డి కానీ కార్బీవాక్స్, కోవోవాక్స్ అని, ఇవన్నీ అంటే ట్రయల్స్. పిల్లలకి ఒక వ్యాక్సిన్ అంటే ఇప్పుడు తల్లులు తీసుకోమంటే వ్యాక్సిన్స్ తీసుకుంటారు తప్ప పిల్లలకి వేయించాలి అంటే ముందర ఎదుట వాడికి మంచిగా అయిందా లేదా అని చూసుకున్నాక మన పిల్లలకి మనం వేస్తాం, విచ్ ఇస్ యూజువల్ టెండెన్సీ ఆఫ్ ఇండియన్ అనలేండి, యూజువల్ టెండెన్సీ ఆఫ్ మదర్. సో అందుకు మనకి పిల్లలకి వ్యాక్సిన్స్ కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తే తప్ప దింపరు వాళ్ళు వ్యాక్సిన్స్ కి అది. సో ఫేస్డ్ ట్రయల్స్ లో ఉన్నాయి తప్ప ఇంకా నియర్ ఫ్యూచర్ లో బిఫోర్ ద స్కూల్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చే లోపల ఐ జస్ట్ వెయిట్ ద వ్యాక్సిన్స్ ఫర్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో లాంచ్, సో దట్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా వాళ్ళది కూడా డెవలప్ అయ్యి ధైర్యంగా పంపించవచ్చు మనం వాళ్ళని బయటకు. అప్పుడు ఈవెన్ ఇఫ్ దే కాంటాక్ట్ ద డిసీజ్ దే వోంట్ గెట్ అ సివియర్ డిసీజ్ అని. కరెక్ట్. సో అంటే 15 years లో ఇప్పుడు మీ అంటే యాజ్ అ డాక్టర్ వాట్ డూ యూ సజెస్ట్? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ లేవు. సో వీఆర్ స్టిల్ ప్రొటెక్టింగ్ దెమ్, డోంట్ గో అవుట్ సైడ్, డోంట్ ప్లే, ఎయిర్ బార్న్ ఉంది డిసీజ్ అని చెప్పి వీఆర్ జస్ట్ కీపింగ్ దెమ్ ఇన్సైడ్. సో ఇలాంటప్పుడు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ ఓపెన్ చేసేసారు. ఇన్ఫాక్ట్ కొన్ని వందల దేశాల్లో పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారు ఓపెన్ గా, లైక్ దే ఆర్ వేరింగ్ ఎ మాస్క్ అండ్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్. సో ఇలాంటి టైంలో పంపించొద్దా, లైక్ వితౌట్ వ్యాక్సిన్ యాజ్ అ ప్రొటెక్టివ్ షీల్డ్ అరౌండ్ దెమ్? వాట్ డూ యూ సజెస్ట్? దిస్ ఈస్ అ క్వశ్చన్ అంటే 2-sided ఎడ్జ్డ్ క్వశ్చన్ అండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది అంటే అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, ఎవరి పర్సనల్ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తానండి, పెద్ద పిల్లలు ఉన్నారు, ఓవర్ ది ఏజ్ ఆఫ్ 5 to 10 years చిల్డ్రన్ ఆర్ అట్ హోమ్. సో ఇట్స్ బెటర్ యూ సెండ్ బోత్ ద చైల్డ్ టు స్కూల్. ఎందుకంటే వాళ్ళకి బిఫోర్ యూ వ్యాక్సినేట్ ద చైల్డ్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ న్యాచురల్ గా వస్తుంది. వాళ్ళకి అంటే దే షుడ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవుతూ ఇట్ ఈస్ బెటర్ టు సెండ్ దెమ్ టు స్కూల్. హోమ్ స్కూలింగ్ ని స్కూలింగ్ తో మనం ఈక్వేట్ చేయలేము. స్కూల్లో వాళ్ళు చెప్పినట్టు మనం ఎప్పటికీ ఇంట్లో మనం వీ కెన్ నాట్ రీప్లేస్ ద స్కూల్ అట్ హోమ్. ఎంత ఏమంటారు మనకి ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ అయినా కూడా స్కూల్ ఈజ్ అ స్కూల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అలా 5 years plus చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరూ ఇట్ ఈస్ బెటర్ టు సెండ్ దెమ్ టు స్కూల్. వ్యాక్సిన్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేద్దాం, అప్పటిదాకా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వమని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు నౌ కమింగ్ టు ది అదర్ ఎడ్జ్ ఆఫ్ ద కాయిన్ వేర్ ఇప్పుడు నాకే చూద్దాం. సో ఐ హ్యావ్ అ సన్ హూ ఇస్ మోర్ దెన్ 5 years old, ఐ హ్యావ్ అ సన్ హూ ఇస్ లెస్ దెన్ 5 years old, 5 months old. సో ఇప్పుడు నేను తన్ని బయటకు పంపించి హీ కాంటాక్ట్స్ ద డిసీజ్. ఇప్పుడు చిన్నవాడికి వీడికి వచ్చిన ఛాన్సెస్ నాకు సీరియస్ అవుతాయి నాకు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే ఇట్ ఈస్ బెటర్ ఐ డోంట్ సెండ్ హిమ్ టు స్కూల్. మోర్ దెన్ ద బెనిఫిట్ నాకు రిస్క్ ఎక్కువ.
because he Correct. contacts the disease parvaled, but if he spreads the disease to the ante intlo ఎవరైనా immunocompromised Infant ఉన్నా baby. Yeah. elderly children elderly people ఉన్నా, it is better they don't risk the child and send the child to the school. అలాంటప్పుడు వెయిట్ ఫర్ ద వ్యాక్సిన్ వచ్చాక అప్పుడు ఒకసారి వ్యాక్సినేట్ చేసి అప్పుడు వాళ్ళని పంపిస్తే ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ద డిసీజ్ టు ది అదర్ హౌస్ హోల్డ్ మెంబర్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ బయస్డ్ క్వశ్చన్ వెదర్ యూ వాంట్ టు సెండ్ ద చైల్డ్ డిపెండ్స్ అపాన్ ద రిస్క్ అండ్ ద బెనిఫిట్ రేషియో. కరెక్ట్. ఆబ్వియస్లీ ఈ క్వెషన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. నాకు ఒక 6-7 ఇయర్స్ బాబు ఉన్నారు అండ్ ఇన్ఫాంట్ బేబీ ఉన్నారు, లైక్ మంత్స్ బేబీస్. హౌ డు యూ ఏంటి ఆల్రెడీ పాజిటివ్ ఉంది ఇంట్లో, హౌ షుడ్ ఐ హ్యాండిల్ అని. రియల్లీ బికాస్ ఆఫ్ ఫేస్బుక్ రూల్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు అప్రూవ్ ఆల్ ద కోవిడ్ పోస్ట్, బట్ రియల్లీ మచ్ రిక్వైర్డ్ ఆన్సర్. మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. యువర్ స్మాల్ బేబీ ఈస్ వెరీ Because it స్మాల్. depends upon the situation at the home. ఇంట్లో నేను రిస్క్ తీసుకుని I have elderly, I have my grandparents at home who are 90 plus old. I have an infant at home who is less than 6 months old. So the risk of he spreading the disease to these people is higher than I sending him to school. సో నేను స్కూల్ కి పంపించేటప్పుడు అంటే మనం చెప్తామండి పిల్లలకి ఇలాగ ఫాలో మాస్క్ పెట్టుకుని ఉండు అని, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ స్పైడర్ మ్యాన్ మాస్క్ చాలా బాగుంది మమ్మీ, అందుకే ఆ పిల్లడి మాస్క్ నేను పెట్టేసుకున్నాను మమ్మీ. ఇట్ ఈస్ చిల్డ్రన్ బిహేవియర్, యూ కాంట్ ప్రెడిక్ట్ వాట్ దే డూ ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో ఇంకా అలా బిహేవ్ చేస్తే వాళ్ళు, సో ఇఫ్ దే కాంటాక్ట్ ద డిసీజ్ అండ్ దే గెట్ ఇట్ టు హోమ్, రిస్క్ ఉంటది ఇంట్లో. సో రిస్క్ ఇస్ మోర్ హైయర్ దెన్ ద బెనిఫిట్ I get it from the school. So అలాంటి సిచ్యువేషన్ లో వెయిట్ ఫర్ ద వ్యాక్సిన్. పర్ఫెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనుపమ. చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు ఆన్ వ్యాక్సినేషన్ ఇన్ జనరల్ అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ Pradeepthi garu for this opportunity. ఒక రిక్వెస్ట్, మీకు టైం దొరికితే కొంచెం మా గ్రూప్ లో యాక్టివ్ గా ఉండి ఆన్సర్స్ చేయండి, సో దట్ పీపుల్ విల్. Sure. I was actually ముందర కొంచెం యాక్టివ్ గా ఉన్నాను. I actually answered and చాలా మంది చాలా డౌట్స్ అడిగారు. అండ్ మోర్ ఓవర్ ఈ లైవ్ సెషన్ కి కూడా I wanted to take up the initiative that okay, mothers have a lot of doubts and lot of myths which have to be broken. మన ఫ్యూచర్ జనరేషన్ జాగ్రత్తల కోసమైనా వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ అని చెప్పేసి ఐ థాట్ ది ఓన్లీ వే ఐ కెన్ రీచ్ ఆల్ ఆఫ్ దట్ వాస్ త్రూ యూ. సో అందుకు నేను ఇది తీసుకున్నా. ఐ విల్ షూర్లీ, అండ్ తెలుగు మామ్స్ నెట్వర్క్ ఈజ్ లైక్ మై సెకండ్ హాస్పిటల్ యాక్చువల్లీ, వేర్ ఐ ఫైండ్ అ లాట్ ఆఫ్ ఐ విల్ ఆన్సర్ అండ్ ఐ విల్ ఆన్సర్. ఐ కొంచెం అటు ఇటు ఉంటుంది, మీకు అర్థం చేసుకోవాలి. యు ఆర్ ఆల్సో మదర్ ఆర్ Yeah, we are all juggling in so many roles in the house. So roles, yes. Yeah, and one more thing, మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తున్నారా? రీసెంట్ గా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను కంప్లీట్ గా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇవ్వలేకపోతున్నా. వన్స్ అపాన్ అ టైం 24 hours ఆన్లైన్ పెట్టాను, కానీ ఇప్పుడు అసలు అవ్వట్లేదు. ఇప్పుడు టైమ్డ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ కి స్టార్ట్ చేశాను. ఈ టెలి కన్సల్టేషన్స్ లో కూడా ఏంటి అంటే ఫ్రమ్ ఎవ్రీ డే ఫ్రమ్ 10 to 12 పెట్టుకున్నానండి. నేను ఇలా టైం పెట్టకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసేసి మా పిల్లాడు పడుకోలేదు, మా పిల్లాడు లేవలేదు, అన్ని క్వశ్చన్స్ నాకు వస్తున్నాయి అనమాట. సో ఐ టైమ్డ్ ఇట్ అప్ అండ్ ఓన్లీ టు 10 to 12 ఎవ్రీ డే చూస్తాను నేను. అండ్ ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉండి వేర్ చైల్డ్ ఇస్ వెరీ సిక్, అలాంటి వాళ్ళకి 6 to 8 in the evening కూడా వాళ్ళకి నేను టైం ఇచ్చా. సో ఆ టైంలో నేను టెలి కన్సల్టేషన్స్ చేస్తున్నాను. మోస్ట్లీ అంటే కుదిరినంత వరకు వాళ్ళ హౌస్ లో, మేము మా హౌస్ లోనే చేస్తున్నాము. సో కుదిరినప్పుడు మాత్రం మేము ఇలాగా హాస్పిటల్ కి వచ్చేసేమని చెప్పేస్తున్నామండి. టెలి కన్సల్టేషన్ చేస్తున్నాం. Okay, that's wonderful. So I'll put up your number in the description also. So if someone wants to contact you, surely they can touch base with you on your telecontact number. Teleconsultation number, sorry. Teleconsultation. Yeah, it's okay. Thank you. Thank you so much, Pradeepthi garu, for this opportunity. Thank you so much for taking out time. I know pillalto, hospital to, consultations to, you might be quite busy. But thank you so much for being on the show. Yeah, I totally understand. Thank you so much, and please subscribe to Telugu Moms Network YouTube channel. This is my last word. Thank you so very much and have a wonderful day, Andy. Thank you so very much. Thank you so much. Thank you very much. Good day. Bye-bye. Bye.